ఆత్మలో నిండిన జీవితం. చెప్పండి. జీవితం ఉంది కానీ మొదటి వర్డే లేదు. అవునా? చెప్పండి. బాగుంది కదా? ఎంతమందికి నచ్చింది ఈ మాట? ఆత్మలో నిండిన జీవితం. చెప్పండి ఏంటండి? ఆత్మలో నిండిన జీవితం. ఆత్మలో నిండిన జీవితం. ఈరోజు సంగమా, ప్రభు చాలా అద్భుతకరమైన మాటలు మనందరితో మాట్లాడనై ఉన్నారు. ఆత్మలో నిండిన జీవితము. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన జీవితాల్లో ఏదో సాధారణకరమైన జీవితాలుగా, మన బ్రతుకులు సాధారణకరమైన బ్రతుకులుగా ఉండదు, కానీ మన జీవితాలు, మన బ్రతుకులంట ఆత్మలో నిండిన జీవితాలుగా, బ్రతుకులుగా ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఫస్ట్ ఆదామును దేవుడు రెడీ చేసినప్పుడు, అంటే నిర్మించినప్పుడు, ఆదాములో ఒక జీవాన్ని రప్పించారు. ఎలా? నాసిక రంధ్రం నుంచి జీవవాయువు ఊదగా జీవ ఆత్మ ఆయను. అంటే మనలో ఏముందండి ఇప్పుడు? జీవ ఆత్మ. ఆత్మ. హల్లెలూయా. మనం జీవించడానికి ఒక ఆత్మ మనలో నింపారు దేవుడు. ఆమేన్ చెప్పండి. మనం బ్రతకడానికి దేవుడు తన ఆత్మను మనలో నింపారు. అవునా? అంతకుముందు అది ఖాళీయే. అంతేనా? సేమ్ ఆయన రూపంలో అలా నిర్మించబడి ఉన్నాం. కానీ ఎప్పుడు కదలిక వచ్చిందంటే, నాసిక రంధ్రము నుంచి జీవ ఆత్మ, జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. అంతేనా? ఎస్. అప్పుడు ఆ శరీరంలో కదలిక వచ్చింది. అంతేనా? లెగడం, కూర్చోవడం, పడుకోవడం ఇవన్నీ కూడా అప్పుడు స్టార్ట్ అయింది. అంతేనంటే ఒక కదలిక, ఒక స్పర్శ ఎప్పుడంటే ఆయన ఆత్మ నింపబడినప్పుడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతకంటే ముందు అంత ఖాళీయే. కానీ ప్రభు ఎప్పుడైతే నాసిక రంధ్రము నుంచి జీవ వాయువు ఊదారో అప్పుడు నరుడు జీవాత్మ అయ్యారు. ఆమేన్. జీవాత్మ అయ్యాడు. ఆమేన్. చూడండి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. జీవవాయువు ఊదిన తర్వాతనే జీవ ఆత్మ నరులో నింపబడింది. అంతకంటే ముందు మొత్తము ఖాళీయే. అంటే స్పర్శేమీ లేదు. ఈ రోజున మన జీవితాలు కూడా అంతే ఉన్నాయండి. ఎలా ఉన్నాయో తెలుసా? దేవుడు అంతా చక్కని ఆత్మను నింపి మనల్ని చాలా చక్కగా సొత్తుగా చేసుకొని ముందుకు నడిపిస్తున్న క్రమములో అంత ఖాళీ జీవితంలో. ఏంటండి? ఖాళీ బ్రతుకులు, ఖాళీ జీవితాలు. ఆత్మను నింపితే ఆ ఆత్మ మనలో పని చేయని పరిస్థితులు. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది? బాగా అర్థమవుతుందా? ఎస్. చూడండి, అంటే ఇప్పుడు మనం ఖాళీగా ఉన్నామన్నట్టు లెక్క. ఎంతమంది ఖాళీ జీవితాలతో ఉన్నారు? ఒప్పుకుంటారు? చేతులు చూపించండి. మీరు ఏమైనా అడగండి, కానీ ఇలాంటి ప్రశ్నలకి మా దగ్గర జవాబులు సస్సే మీరా రావు. ఇదొక్కటే మా దగ్గర నుంచి రావు. ఎందుకంటే కష్టం, ఒప్పుకోం కదా. ఈ ఒప్పుకోవడంలోనే ఉందండి ఆశీర్వాదం. ఇప్పుడు చెప్పండి, ఎవరి జీవితాలు ఖాళీ జీవితాలు? తెలిసిపోతాయి. మనం ఖాళీగా ఉన్నామా, ఖాళీగా లేమా, మనం ఎట్లా చేస్తున్నాం, ఎలా ఉంటున్నామో తెలిసిపోతుంది. అవునా కదా? సరే, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవునికి మాత్రం ఒక లెక్క ఉంది. అవునా కదా? అవునా? తెలిసిపోద్ది ఈజీగా. ప్రభుకి తెలుసు ఉందా లేదా, ఏమి ఉంది ఏమీ లేదు. చెప్పండి. అది కరెక్ట్. ఇప్పుడు పాయింట్కి వచ్చారు. చెప్పండి, ఏముందండి? ఆత్మ ఉందా లేదా? జీవితాల్లో ఆత్మ, దేవుని ఆత్మ ఉండాలి. చాలా మంది జీవితాల్లో దేవుని ఆత్మ కాదు కానీ దురాత్మ ఉంటుంది. ఏంటి చెప్పండి? ఏముందండి? దురాత్మ. దేవుని ఆత్మ పనిచేయట్లేదు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా దురాత్మనే పనిచేస్తూ ఉంది. ఎందుకంటే వాడు చాలా చక్కగా మన హృదయంలో, మన జీవితంలో చాలా చక్కగా అలా మంచం వేసుకొని పడుకున్నాడు. ఇంకా అంతేనా? చాలా చక్కగా కొన్ని సంవత్సరాల తరబడి నిష్ట అక్కడ ఉండిపోయాడు. ఇంకా ఉన్న తర్వాత ఆత్మలో ఎలా ఉంటుంది? దేవుని ఆత్మతో ఎలా నింపబడతాం? అవునా కదా? ప్రభు అంటున్నారు,
ఆత్మలో నిండిన జీవితాలుగా మన జీవితాలు ఉండాలని. ఆమేన్. చూద్దామా? ఆత్మతో నిండి యుండుడి అంటే ఏమిటి? అసలు అర్థం ఏంటి? ఆత్మలో చెప్పండి, ఆత్మతో నిండి యుండుడి అంటే అర్థం ఏంటి? ఆత్మలో నిండి ఉండండి అంటే అర్థం ఎవరైనా చెప్పగలుగుతారా? ఓకే ఓకే, చెప్పండి. ఇంకా ఎవరైనా? ఆత్మలో నిండి ఉండండి అంటే అర్థం ఒక రోజు ఉంటే సరిపోతుందా? చెప్పండి. ఆత్మలో నిండి ఉండండి. అమ్మ ఒక్క నిమిషం. ఇంకా ఎవరైనా? ఆత్మలో నిండి ఉండండి అంటే నిండుగా ఉండాలి. అర్థమవుతుందా? ఆత్మలో మన జీవితాలు ఆత్మతో నిండి ఉండాలంటే అది ఒక రోజో 2 రోజులో 3 రోజులో ఉండదు. అంటే ప్రతిరోజు కూడా ఆ పరిశుద్ధాత్మతో మనం నిండి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మలో నిండి ఉండండి. ఆత్మతో అంటే అది పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్మతో నిండి ఉండడం అంటే అది మన జీవితంలో 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ప్రతిరోజు కూడా తన ఆత్మతో నిండి ఉండే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి జీవితాలను ప్రభు చాలా గొప్పగా ఆశీర్వదిస్తారండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. yes, ప్రతిరోజు దేవుని పరిశుద్ధాత్మకు మన జీవితాన్ని అప్పగించడం. ప్రతిరోజు మన జీవితాన్ని ఎవరికి అప్పచెప్పాలి? పరిశుద్ధాత్ముడికి అప్పచెప్పాలి. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనలో నిండుకొని ఉంటారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మన ఆలోచనలు, మన మాటలు, మన క్రియలు అన్ని కూడా ఆత్మ ఆధీనములో ఉంటది. అప్పుడు ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఏంటండి? ఆత్మ ఆధీనములో ఉంటది. మన మాటలు మాట్లాడద్దనుకున్నాను కానండి, మాట్లాడద్దనుకున్నాను కానీ మాట్లాడేశాను. చెయ్యొద్దనుకున్నాను కానీ చేశాను. అంటే నువ్వు టోటల్గా నీ కంట్రోల్లో లేవనే అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? బాగా అర్థం చేసుకోండి. కొద్దిగా కొంచెం ఏమంటారు, అర్థం చేసుకోవడానికి ఆ మనసు పెట్టి కొంచెం అర్థమవుతుందా? మన కంట్రోల్లో మనం ఉండట్లేదు. ప్రభు అంటున్నారు, ఎప్పుడైతే ఆ ఆత్మ, ఆ పరిశుద్ధాత్ముడి శక్తి మనం పొందుకుంటామో అది ప్రతిరోజు కూడా మనల్ని మనం దేవునికి అప్పచెప్పుకోవాలి. ఆమేన్. అప్పచెప్పాలి. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో తన ఆత్మ నుంచి మన ఆలోచనలో, మన మాటల్లో, మన ప్రతి విధమైన క్రియలలో అన్నిట్లో ఆయన ఉండి మన జీవితాలను అద్భుతంగా నడిపిస్తారండి. ఆమేన్. ప్రతిరోజు మన ఆత్మను చూడండి ఎవరికి అప్పచెప్పాలి? ప్రతిరోజు ఉండాలి. మన జీవితం అంతా కూడా దేవునికి అప్పచెప్పే జీవితాలుగా, అప్పగించుకునే జీవితాలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధాత్మకు మన జీవితాలను అప్పగించాలండి. ఆమేన్. మన జీవితాలను అప్పగించాలి. అప్పుడు ఆయన మనలో అద్భుతంగా మన జీవితాలను గొప్పగా నడిపిస్తారు. చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. మన జీవితాలను ఆయన చేతులకు అప్పగిస్తే ఆ రోజంతా, మన జీవితమంతా, జీవిత కాలమంతా ఆయన ఆత్మతో నింపబడి మనం ముందుకు సాగగలుగుతామండి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. మైక్. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని
కుమారులై ఉందురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి చదువుదామా బ్రదర్? అపోస్తలుడైన దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ చేత ఎందరూ నింపబడి ఉందురో. ఇప్పుడు చూడండి, నింపబడి ఉండాలి దేవుని ఆత్మతో. ఆమేన్. ఆత్మలో నిండిన జీవితాలు ఎవరికైతే ఉంటాయో వారే దేవుని కుమారులు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున చాలా మందికి ఉంటది కదా, నేను దేవుని కుమార్తెను పిలిపించుకోవడానికి. అవునా కదా? ఎంతమందికి ఉందండి? నేనైతే ప్రార్థిస్తా, దేవా నీ కుమార్తెగా నేను ఉండాలయ్యా, సాక్షికరంగా ఉండాలి. దేవుడు నా గురించి ఒక సాక్ష్యం చెప్పేటట్లుగా నా జీవితం ఉండాలి. సేవకుడు ఆశ, నా ఆశ ఒకటేనండి, మా జీవితాలు సాక్షికరమైన జీవితాలుగా ఉండాలి. ప్రభు రాకడ సమయంలో, ప్రభు వచ్చిన సమయంలో ఆయన మా కొరకు ఒక సాక్ష్యం ఇచ్చే రీతిగా మా జీవితాలు ఉండాలి. అలాంటి బ్రతుకులు కావాలి. ఆమేన్. అలాంటి జీవితాల కొరకు మనం ప్రార్థన చేయాలి. చూడండి, ఇప్పుడు ఎవరి జీవితాలైతే దేవుని ఆత్మతో నిండుకొని ఉంటాయో వారి జీవితాల్లో ప్రభు అంటున్నారు, వారిని నా కుమారులు అంటాను, వారిని నా కుమార్తెలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మనం దేనితో నింపబడాలి? మన జీవితాలు దేనితో నింపబడాలి? ఆత్మతో, దేవుని ఆత్మతో, పరిశుద్ధాత్మతో నిండుకొని ఉండాలి. ఆమేన్. అందుకనే మన జీవితాల్లో ఆయనకి సంపూర్ణంగా ప్రతిరోజు అప్పగించుకోవాలండి. ప్రతిరోజు అప్పగించుకుంటున్నామా? చేతులు చూపించండి. ఎవరున్నారు ప్రతిరోజు అప్పగించుకునేవారు? తీర్మానం తీసుకున్న తీర్మానాలు ఏం చేస్తున్నాం? ఒక్కసారి తీసుకొని 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఫస్ట్ సేవకుడు వెళ్ళేటప్పుడు తీర్మానం తీసుకున్న వారి చేతులు చూపించండి. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో బాగా అర్థం చేసుకోండి, ఈ 40 రోజులు కూడా ఒక తీర్మానంతో మీరు ముందుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. అవునా కాదా? ఈరోజు ఎన్నో రోజు? 30. ఉందా పోయిందా తీర్మానం? ఉందంటారా పోయిందంటారా? ఉందా? ఇప్పుడు దీంట్లో అర్థం చేసుకోండి, అంటే ఒక్కరోజు కాదండి, తీర్మానం తీసుకున్న ఒక్కరోజు నువ్వు కరెక్ట్గా ఉన్నావేమో, కానీ ప్రభు అన్నారు ఒక్కరోజు కాదు, నీ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవునికి ప్రతిరోజు అంకితం చేయాలి. అప్పుడు నీవు ఆత్మతో నిండుకొని ఉంటావు. ఆమేన్. నువ్వు తీసుకున్న తీర్మానము ఒక్క రోజు వరకు అంకితం అవుతుందంటే నువ్వు అదే రోజు తీసుకున్నావు కాబట్టి నువ్వు చాలా నిష్టగా, చాలా స్పష్టముగా దేవునితో ఒక చక్కని సహవాసంతో నువ్వు ముందుకు వెళ్తున్నావు. అంటే నీ తీర్మానం ఒక రోజు వరకే ఉందని అర్థమవుతుందా? అవునా? ఫస్ట్ రోజు ఉన్నది రెండో రోజు ఉందంటారా? ఉందేమో, లేదా ఒక వారం ఉందేమో. అంటే నీకు దేవునితో ఉన్న నిబంధన అలాంటిది. అందుకని వారం రోజులు సరిగ్గా ప్రయాణం చేసావు, లేదా 10 రోజులు సరిగ్గా ప్రయాణం చేసావు. కానీ 30 రోజులు అర్థం చేసుకోండి, ఎంతమంది అదే తీర్మానంతో ఉన్నారు? చేతులు చూపించండి. అదే తీర్మానముతో ఉన్నవారు చేతులు చూపించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కరోజు కాదు, ఆత్మతో నిండుకొని ఉండాలి. అంటే మన జీవితాలను ఒకరోజు కాదు, ప్రతిరోజు. చెప్పండి ఏంటి అండి? ప్రతిరోజు అప్పగించుకోవాలి దేవునికి. అప్పుడు ఆయన ఆత్మ మన పైన నిండుకొని ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. మన జీవితాలు ఆత్మతో నింపబడి ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రభు అంటున్నారు, ఎవరైతే ఇప్పుడు 30 రోజుల్లో మందిరానికి 30 రోజుల్లో ఎన్ని వారాలండి? అయ్యో దేవుడా, ఎక్కడున్నారు మీరు? 4. 365 రోజులలో ఎన్ని ఆదివారాలండి? 52 ఆదివారాలు. అంటే మీరు ఇక్కడే ఉన్నారనే అర్థం. ఓకే. ఈ 52 ఆదివారాలలో గుర్తుపెట్టుకోండి, అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఈ 52 ఆదివారాల్లో అన్ని ఆదివారాలు రావాలి, అప్పుడే 100%. ఒక ఆదివారం తప్పినా
అంతే కదా. అంటే మీకు అర్థం అవ్వడం చెప్తున్నాను. ఇప్పుడు ఒక్కరోజు కాదండి ప్రభుని ఆరాధించేది, ఒక్కరోజు కాదండి ఆయన ఆత్మతో నడిచేది, ఒక్కరోజు కాదు నీ మాట తీరు సరిగ్గా ఉండాల్సింది, నీ బ్రతుకు సరిగ్గా ఉండాల్సింది ఒక్కరోజు కాదు. ప్రభు అంటున్నారు ఆత్మతో నిండుకొని ఉండాలి మన జీవితాలని. ఆమేన్. అది ఒక్కరోజు ఉంటే సరిపోదు. అర్థమవుతుందండి? ఒక్కరోజు ఉంటే సరిపోదు. ప్రతిరోజు కూడా మనము దేవునికి మన జీవితాలు అప్పగించబడినప్పుడే మన జీవితాల్లో మనం బలమైన కార్యాలు చూడగలుగుతాం. ఆమెన్ అని చెప్దామా? ఆమెన్. అందుకనే ప్రభు చాలా చక్కగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. మరొకసారి చదువుదామా? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడదురో. ఆత్మ చేత నడిపించబడాలి. ఇది చాలా లోతైన అనుభవం. దేవునితో మనకు లోతైన అనుభవం ఉంటే తప్ప ఆత్మతో నిండుకొని ఉండము. ఈ లోతైన అనుభవం మన జీవితాల్లో మనకు కావాలి. ఆమెన్. ఇన్ని రోజులు ఇంకా వదిలేయండి. ఇన్ని రోజులు మీ జీవితాలు, మనందరి జీవితాలు ఎలా ఉన్నాయో పక్కకు పెట్టండి. కానీ ఇక్కడి నుంచి మన జీవితాలు ఇలా ఉండాలి అని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రాముఖ్యంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మన జీవితాలు ఆత్మలో నిండిన జీవితాలుగా వర్ధిల్లింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఎంతమంది ఉంటున్నారో చెప్పండి? 40 days కంటిన్యూస్ ఫాస్టింగ్ ప్రేయర్స్. అంటే ఒక పూట తినేవారు ఉన్నారు, 2 పూటలు తినేవారు ఉన్నారు, లేదా మధ్యాహ్నం వరకు ఉండేవారు ఉన్నారు. కానీ 40 days ప్రేయర్స్లో, ఉపవాస ప్రార్థనలో చూపిస్తారా చేతులు? వెరీ గుడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, ఈ 40 days కూడా, ఈ 40 రోజులు కూడా మీరు ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చారు, అవునా? ఎంతో ప్రయాసపడి దేవుని పనులలో వాడబడుతున్నారు. ఎంతో భయం భక్తితో ముందుకు సాగుతూ ఉన్నారు. ఎవరైనా వచ్చి 40 రోజులు మీరు ఏం నేర్చుకున్నారండి అని అడిగితే మీరు ఏం చెప్తారు? చెప్పండి. ఈ విధంగా ప్రార్థన చేయండి, ఈ విధంగా ముందుకు సాగండి. చెప్పండి, ఆత్మలో నింపబడ్డాను అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీని కొరకు మన జీవితాలు పరిగెత్తాలండి. మన జీవితాలు ఎప్పుడు కూడా ఆత్మలో నింపబడిన జీవితాలుగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు. నిర్ణయాలు మన ఇష్టంతో కాదు, కానీ దేవుని చిత్తములో జరిగినప్పుడే ఆయన ఆత్మ మన మీద ఉన్నదని లెక్క. చెప్పండి, ఏంటండి? ఆయన ఆత్మతో నిండుకొని ఉన్నామని లెక్క. చెప్పండి, నిర్ణయాలు ఇష్టాలు మనవి కావు. ఆమేన్. దేవుని చిత్త ప్రకారం మన జీవితంలో జరుగుతుంది అంటే అది ఖచ్చితంగా మనం దేవుని ఆత్మతో నిండుకొని ఉన్నామని అర్థం. ఆమేన్. చాలా మంది చాలా ఇష్టానుసారంగా చాలా భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అందుకని అంటున్నా, ఒక్కరోజు తీసుకున్న తీర్మానం కాదండి. నీవు ఒక్కరోజు తీసుకుంటే ఒక్కరోజు వరకు నువ్వు అంకితం అయిపోతావు. ప్రభు అంటున్నారు, నీ జీవితమంతా, జీవితకాలం ప్రతిరోజు కూడా నీవు ఆత్మతో నిండిన జీవితముగా నీ జీవితం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వారే నా కుమారులు, అలాంటి వారే నా కుమార్తెలు అని ప్రభు అంటున్నారు. ఆమెన్. దేవుని చిత్త ప్రకారం మన జీవితాలు ఉండునుగాక. ఆమెన్. ఇంకొక మాట చూద్దాం. గలతీ పత్రికలో మరొక మాట చూద్దాం. 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. చూడండి, 5:16 అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మతో నిండుకొని మన జీవితాలు ఉంటే ఆ జీవిత లక్షణాలు ఎలా ఉంటాయంటే, మొట్టమొదటిగా దేవునితో ఒక లోతైన అనుబంధం గల వారిగా మనం ఉంటాం. ఒక రోజు కాదు, ప్రతిరోజు మనం నడుస్తామని. రెండవదిగా ప్రభు మాట్లాడుతున్నారు 5వ అధ్యాయం 16వ వచనంలో, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? చూడండి, పాపముపై జయము ఆత్మతో నిండుకొని ఉంటే
చెప్పండి. ఆత్మతో నిండుకొని ఉంటే పాపం పైన జయమును మనం చూడగలుగుతాం. ఆమె ఆత్మతో నిండుకొని ఉంటే దేవునితో లోతైన సంబంధం. అందుకని అంటున్నారు, ఎవరైతే ఆత్మ చేత నడిపింపబడతారో వారు నా కుమారులు. ఆమేన్. ఆ కుమారులుగా మనం పిలువబడాలంటే లోతైన అనుభవం కావాలి. అది ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ఆ అనుభవంలో మనం నడవాలి. రెండవది చూడండి, ఈ ఆత్మతో నిండుకున్న వారు లక్షణాలు ఎలా ఉంటాయంటే, రెండవదిగా పాపాన్ని జయించే వారిగా ఉంటారండి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరోజు ఉంటే సరిపోదు, ఇది ప్రతిరోజు ఉంటేనే పాపాన్ని జయించగలుగుతాం. ఆమేన్ అని చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము శరీరాన్ని జయించాలంటే మనలో ఏముండాలండి? దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ ఉంటేనే శరీరేచ్ఛలను మనం జయించగలుగుతాం, పాపాన్ని జయించగలుగుతాం. అందుకనే ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు, మనమంటా ఒక్కరోజు కాదండి, జీవితం అంతా ఆయన ఆత్మతో నిండుకొని ఉండాలి. ఆమేన్. ఆమేన్ చెప్దామా? చెప్పండి. రోజున మన అంశం ఏంటండి? ఆత్మతో నిండిన జీవితం. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితం నిండుగా సంపూర్ణంగా చాలా చక్కగా ముందుకు సాగాలి అంటే దేవుని ఆత్మ ప్రతిరోజు నీలో ఉండాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరోజు మంచిగా మాట్లాడి రెండో రోజు నీ మాటలో తేడా వచ్చిందంటే చెప్పండి. ఒక్కరోజు నీ వ్యవహారం సరిగ్గా ఉండి రెండో రోజు నీ వ్యవహారంలో తేడా వచ్చిందంటే, ఒక్కరోజు నువ్వు చక్కగా మంచిగా నీ చూపు మంచిగా ఉండి రెండో రోజు నీ చూపులో తేడా వచ్చిందంటే, చాలామంది వినే వరకే, చెప్పేంత వరకే, అంటే వాక్యం విన్నంత వరకే, ఆ టైంలోనే ఆ రోజు మాత్రమే మంచిగా ఉంటారండి. ఎంతమంది అవునంటారు? అది ఇక్కడ వరకే పనిచేస్తుంది చాలామందికి. కొద్దిమందికి గేట్ అక్కడ దాటి వెళ్ళిపోగానే చెప్పండి వదిలి మొత్తం అసలు ఎలా ఉంటుందంటే అసలు అది ఎక్కడ కూడా కనిపించదు, ఎక్కడ కూడా ఏ కోణంలో కూడా కనిపించదు. అవునా కదా? అంటే ఇక్కడ వరకే పరిశుద్ధత. దాని తర్వాత చెప్పండి మొత్తం అంతా ఇక్కడే దులిపేసుకొని వెళ్ళిపోతాం. చెప్పులకు దుమ్ము ఇట్లా దులుపుకుంటాం కదా, అలా దులిపేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నారు అలా కాదు. ప్రైజ్ ది లార్డ్. నీవు నా కుమారుడివి, కుమార్తెవి అని నా జీవితంలో నేను స్వీకరించాలంటే నీవు ఆత్మతో నింపబడిన వాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? చాలా మట్టుకు మన జీవితాలు ఖాళీ జీవితాలుగా ఉంటున్నాయి. అవునా కదా? ఖాళీ జీవితాలు. ఈ ఖాళీ జీవితాలను అపవాది ఏం చేస్తుందంటే వచ్చి దొంగలించేస్తున్నాడు. అందుకనే మనము ఖాళీ జీవితాలుగా కాదు, కానీ మన జీవితాలు పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితాలుగా, దేవుని ఆత్మతో నింపబడిన జీవితాలుగా మన జీవితాలు నింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్దామా? ఆత్మతో, పరిశుద్ధాత్మతో, అభిషేక తైలముతో. చెప్పండి. ఆత్మతో, పరిశుద్ధాత్మతో, అభిషేక తైలముతో, అభిషేకించుమయా యేసయ్యా, అభిషేకించుమయా. ఆత్మతో, పరిశుద్ధాత్మతో. ఈ అభిషేకం ఎక్కడ వరకు ఉండాలి? జీవితాంతం, 40 రోజుల వరకు కాదండి. అర్థమవుతుందా? ఈ 40 రోజుల వరకే దేవుని పనులు చేయడం కాదు, ఈ 40 రోజుల పనుల వరకే దేవుని పనులు వాడబడడం కాదు. ఇంకా కొద్దిమంది అయితే ఈ 40 రోజులు అసలు కనిపించకుండా కనిపించట్లేదు. అర్థమవుతుందా? ఈ 40 రోజులు చూద్దామన్నా కనిపించని వారు చాలామంది ఉన్నారు. అందుకనే ప్రభు అన్నారు ఆత్మ జీవితాంతం వరకు ఉండాలి. చెప్పండి. జీవితాంతము వరకు
ఆయన ఆత్మతో నింపబడిన జీవితాలుగా మన జీవితాలు ఉండును గాక. మనం తీసుకున్న తీర్మానాలు ఒక్క రోజుతో వదిలిపెట్టే జీవితాలుగా కాదు, ప్రతిరోజు మన బ్రతుకు దినములు ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడి వరకు అదే తీర్మానంతో మనం బ్రతుకుదుము గాక. ఆమేన్. వాటిని మనం జయించాలంటే ఒక్క రోజు 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. వాటిని మనం జయించాలంటే చూడండి, అలాంటి వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే లోతైన సంబంధం ఉంటుంది దేవునితో. ఆమేన్. అలాంటి వారినే దేవుని కుమారులు అంటున్నారు. రెండవది, వారి లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసా? ఆత్మతో నిండిన లక్షణాలు ఎలా ఉంటాయంటే వారంట చూడండి, పాపంపై జయాన్ని పొందుకుంటారంట. ఎలా? ఆత్మతో నింపబడి. చెప్పండి, ఎలా అండి? ఆత్మతో నింపబడి. అందుకే అడగాలి, నన్ను అభిషేకించయ్యా. చెప్పండి, ఏంటండి? నన్ను ఆత్మతో అభిషేకించు. ఆత్మతో, పరిశుద్ధాత్మతో. ఈ పరిశుద్ధత ఒక్కరోజు కాదండి, ఈ పరిశుద్ధత జీవితాంతము వరకు ఉండాలి. చూడండి, ఆ రోజుల వరకే కాదు, ప్రభు అంటున్నారు జీవితాంతం ఉండాలి. ఆమేన్, ఆమేన్ చెప్పండి. జీవితాంతం పనిచేయాలి పరిశుద్ధాత్ముడు మనలో. ఒక్కరోజు కాదు, జీవితాంతం పని చేయును గాక. ప్రతిరోజు వారిలో సంతోషము, ఎందుకంటే ఆత్మతో నింపబడిన వారు కనుక. అది ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ బాధ అయినా, ఏ పరిస్థితి అయినా వారు సంతోషిస్తూనే ఉంటారు ప్రభులో. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రభు అంటున్నారు, వారిలో కనిపించే 3వ లక్షణం, మీరు ఆత్మతో నింపబడిన జీవితంతో ఉన్నారా, లేదా దురాత్మతో నింపబడిన జీవితంగా మన జీవితాలు ఉన్నాయా? ఎలాంటి వారిగా ఉన్నామో ఈ లక్షణాల్లో మనం చూడొచ్చు. అవునా కదా? ఎస్. 3వది ఏంటంటే, ఆత్మ ఫలములు ప్రతిరోజు కనిపిస్తాయి వారిలో. ఆమెనని చెప్దామా? ఆమె. 4వది చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చాలు బ్రదర్. చూడండి, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి పొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. 4వ లక్షణం, వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే ప్రార్థనలో మరియు సేవలో వారి శక్తిని కొనసాగించడము ద్వారా కనిపిస్తుంది. ఆమెనని చెప్దామా? ఆమెన్. ప్రార్థనలో పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ నిండుకొని ఉన్నప్పుడు వారు ఆ శక్తి ద్వారా ముందుకు సాగగలుగుతారు. వారిలో పరిశుద్ధాత్మ శక్తి ఉందని ఎలా వెల్లడవుతుందంటే, దేవుని ఆత్మతో నింపబడిన వారిగా ఉన్నారని ఎలా వెల్లడవుతుందంటే వారి ప్రార్థన జీవితం, వారి సేవా జీవితం. చెప్పండి, ఏంటండి? వారి ప్రార్థన జీవితం, వారి సేవా జీవితం. నేను అడుగుతాను, 2025 పక్కకు పెడితే 2026, ఓకేనా? ఇది ఏ నెల అండి? ఫిబ్రవరి. అవునా? ఈ ఫిబ్రవరి వరకు, అంటే ఫిబ్రవరి ఇది 8th, అంతే కదా? ఫిబ్రవరి 8th. ఈ ఫిబ్రవరి 8th వరకు, ఈ తారీఖు వరకు దేవుని సేవలో నిరాటంకంగా ప్రతిరోజు దేవుని పనిలో ప్రార్థిస్తూ సేవలో వాడబడేవారు చేతులు చూపించండి. దేవునికి స్తోత్రం. వారిపైన దేవుని ఆత్మ నిండుగా ఉందని అర్థం. ఒక్కరోజు కాదు. చెప్పండి, చాలామంది ఒకరోజు చేసి వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు? కొద్దిమంది ఎలా ఉంటారో తెలుసా? ఫస్ట్ రోజు కనిపిస్తారు, మళ్ళీ లాస్ట్ రోజు కనిపిస్తారు. సేవకుని సంతోష పెట్టడానికి. చెప్పండి, ఎవరినండి? సేవకుని. పాపం సేవకుడు అనుకుంటారు, ఎంత కష్టపడ్డారో. ఏంటండి, ఎంత కష్టపడ్డారు మా వాళ్ళు. స్టార్టింగ్ డే చూస్తారు, మళ్ళీ లాస్ట్ చివరిగా చూస్తాను నేనైతే వాళ్ళని. ఎప్పుడంటే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత కొంచెం హడావిడి ఉంటుంది. ఏం హడావిడి? సేవకుల్ని కొంచెం లోపలికి తీసుకొనండి, సేవకులతో ఆ టైంలో కనిపిస్తారు కొద్దిమంది. ఫస్ట్ స్టార్టింగ్ డే కనిపిస్తారు. అంటే ఎందుకన్నా నేను ఉన్నాను కదా అన్న, మీరు వెళ్ళండి.
ఏంటండి? వెళ్ళండి, నేను చూసుకుంటా, అవునా, నేను చేస్తా, నేను ఉంటా అంటే నేను జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక వివరణ. ఎందుకంటే మీకు అంటే ఇక్కడ ఇది చెప్తేనే మీరు కనెక్ట్ అవుతారు కాబట్టి నన్నేమి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే చెప్పే బాధ్యత నాది, అంతే కదా. చూడండి, ప్రభు అంటున్నారు ప్రార్థనలోను సేవలోను ఆ శక్తి కనిపిస్తుందంట వారిలో. ప్రార్థనలోను సేవలోను ఆ శక్తి వారిలో కనిపిస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. వారి లక్షణం చూడండి, ఇక్కడ చూసినట్లయితే చాలా చక్కగా అక్కడ మనము ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కంటిన్యూషన్ చదవండి బ్రదర్. గనుక మీరు యెరూషలేమును యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందుదురు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, బూదిగంతముల వరకు సాక్షులై ఉంటారంట. అట్టివారు ఏంటండి? సాక్షులుగా ఉంటారు. చెప్పండి, ఎవరండి? ఆత్మతో నింపబడిన, చెప్పండి, దేవా నేను అది చేయలేదా, నేను ఇది చేయలేదా. దేవుడు అంటారంట లాస్ట్కి, బాబు నువ్వెవరో నాకు తెలియదు నాన్న, ఎందుకంటే నా చిత్త ప్రకారం నువ్వు వెళ్ళలేదు కాబట్టి. చెప్పండి, నువ్వెన్ని చేసినా నా చిత్తానుసారమైన జీవితం నీలో లేదు కాబట్టి బాబు నువ్వెవరో నాకు తెలియదమ్మా అంటారు. అవునా కదా? అందుకనే చూడండి, మన జీవితాలు ఆ చిత్తానుసారమైన జీవితాలలోనికి వెళ్ళాలంటే ప్రతిరోజు మన జీవితాలను ఆయనకు అప్పచెప్పుకోవాలి. ఆమేన్. ప్రతిరోజు దేవుని అడగాలి, దేవా ఏదైనా పొరపాటు ఉందయ్యా, ఆ పొరపాటుని తీసేయ్యా. ఇదిగో ఈ విషయంలో నీకు నచ్చట్లేదయ్యా, ఈ విషయంలో ఈ పొరపాటుని తీసివేయండి అయ్యా, నాకు సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి అయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను తాకండి అయ్యా. చాలామంది ప్రభు బల్ల తీసుకుంటారు, అవునా? నెల రాగానే ఏంటండి ప్రభు బల్లలో? చెప్పండి, ఏం చేస్తారు? పాలు పంచుకుంటారు. దాన్ని చాలామంది క్యాజువల్గా తీసుకుంటారు. నేను చెప్తున్నాను, క్యాజువల్గా తీసుకోకండి, అది చాలా పవిత్రమైనది. దేవుని రక్తంలో, శరీరంలో మనం ఏకమయ్యే నిబంధన అది. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి అది తీసుకునేటప్పుడు అడగండి, దేవా ఈ నెలంతా కూడా ఏ కీడు ధరికి నేను వెళ్ళకూడదయ్యా, కీడు వైపు చూడద్దు, నా మాటలు, నా ప్రవర్తన, నా జీవితం అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి, నన్ను పరిశుద్ధంగా మార్చయ్యా. అది తీసుకున్న తర్వాత అంతా కూడా పరిశుద్ధత. ప్రతిరోజు ఒక్కరోజు ఉంటే సరిపోదు. ఏంటండి? ఒక్కరోజు నిష్ఠ ఉంటే సరిపోదు. నీ నిష్ఠ కలిగిన జీవితం, ఈ క్రైస్తవ జీవితం అంటే నిష్ఠ కలిగిన జీవితం. ఈ నిష్ఠ కలిగిన జీవితంలో నువ్వు ఒక్కరోజు భయంతో, భక్తితో ఉంటే సరిపోదు. ఒక్కరోజు నీ జీవితం కరెక్ట్గా ఉంటే సరిపోదు. నీవు దేవుని ఆత్మతో నింపబడాలంటే నీవు ప్రతిరోజు కూడా అదే నిష్ఠతో ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? అదే పరిశుద్ధతో ఉండాలి. అదే బంధము, ఒక లోతైన బంధముతో దేవునితో నువ్వు కలిసి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. వారంట సాక్షులుగా నిలబడతారంట బూది గంతముల వరకు. ఆమేన్, ఆమేన్. ఆ లక్షణాలు కలిగిన వారు సాక్షులుగా నిలబడతారు. ఎలా అంటే వారి ప్రార్థన మరియు సేవ శక్తి ద్వారా. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు నీ పరిశుద్ధాత్మతో నింపమని దేవుణ్ణి అడగాలి. చెప్పండి, ఎలా అండి? ప్రతిరోజు దేవుని దగ్గరకు వచ్చి, దేవుని మందిరానికి వచ్చి మాత్రమే అడిగి దాని తర్వాత 6 రోజులు ఎలా పడితే అలా ఉండి మళ్ళీ వచ్చి దేవాన్ని శక్తితో, నీ పరిశుద్ధాత్మతో నింపమని అడగద్దు. అర్థమవుతుందా? మనం ఎలా ఉండాలంటే ప్రతిరోజు అడగాలంట. ప్రతి వారం వచ్చి అడగడం కాదు, ప్రతిరోజు కూడా నీ పరిశుద్ధాత్మతో, నీ పరిశుద్ధతతో నన్ను నింపమని అడగాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఇప్పుడు ఆత్మతో నింపబడిన జీవితాలలో మొదటి లక్షణం ఎలా ఉంటుందండి? చెప్పండి, ఎలా ఉంటుందండి? వారికి దేవునితో లోతైన అనుభవం ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ప్రతిరోజు కూడా
ఇందాక ఒక వాక్యం చదివాం కదా, ఎవరైతే పరిశుద్ధాత్మ వారిగా ఉంటారో, పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా ఉంటారో వారు నా కుమారులు. ఆమేన్. నా కుమారులు, నా కుమార్తెలు. చాలా లోతైన అనుభవం ఉంటుంది వారికి. హల్లెలూయా. రెండవది వారంట చూడండి, పాపాన్ని జయిస్తారంట. చెప్పండి ఏంటండి? మూడవది ఆత్మ ఫలములు వారిలో ప్రతిరోజు కనిపిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. నాలుగవది వారిలో ప్రార్థన మరియు సేవ శక్తి ప్రతిరోజు ఉంటుంది. ఆమేన్. ఏంటండి? ప్రార్థన మరియు సేవ శక్తి ప్రతిరోజు ఉంటుంది. అనగా వారు దేవునికి సాక్షులుగా నిలబడతారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ఇవి మాటల్లో కాదు, కానీ జీవితము ద్వారా కనిపించే విధముగా మన జీవితాలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మాటలు అందరూ మాట్లాడతారు, అందరూ చెప్తారు, కానీ మన జీవితాలు కనిపించేటట్లుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మతో నిండిన జీవితాలు. ఆమేన్. చాలామంది జీవితాలు దేవుడు తన ఆత్మతో నింపితే ఆ ఆత్మను ఏం చేస్తున్నామండి? దుఃఖపరుస్తున్నాం. అవునా? ఆ ఆత్మను, దేవుని ఆత్మను చాలా చాలా బాధ పెడుతూ ఉన్నాం. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండద్దండి. ప్రాముఖ్యంగా ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మనం బలంగా ముందుకు సాగుతుండగా ఆత్మతో నింపబడిన జీవితాలుగా మన జీవితాలు ఇక నుంచి కొనసాగునుగాక. ప్రతిరోజు తన ఆత్మతో నింపబడిన జీవితాలుగా మన జీవితాలు ఉండునుగాక. చెప్పండి, ఆత్మతో నింపబడాలి అంటే ప్రతిరోజు ఏం చేయాలి? జీవితాలను ఇక్కడే ఉన్నారా? చెప్పండి, ఏం చేయాలని? ప్రతిరోజు దేవునికి అప్పచెప్పాలి. చెప్పండి, ప్రతిరోజు దేవునికి అప్పచెప్పాలి. ప్రతిరోజు అప్పగించుకోవాలంట. జీవితాలను ప్రతిరోజు అప్పగించుకొని దేవుని అడిగితే తన ఆత్మతో మనం నింపబడతాం. ప్రైజ్ ది లార్డ్. తన ఆత్మతో నింపబడిన జీవితాలుగా మన జీవితాలు ఉంటాయి. ఆత్మతో నింపబడిన జీవితాలు. చెప్పండి, ఏంటండి? ఆత్మతో నింపబడిన జీవితాలు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. ఆత్మతో నింపబడిన జీవితాల్లో విధేయత, వినయము, ప్రతిరోజు భయము, భక్తి, మాటలో, ప్రవర్తనలో, చేతల్లో, పనిలో, అంతట్లో కూడా ప్రతిరోజు కూడా ఒకేలాగా ఉంటారు. ఆమేన్. ఒక రోజు ఇలా, ఒక రోజు ఇలా కాదు. ఎలా ఉంటారండి? ఒక రోజు మంచిగా, ఒక రోజు దేవునికి అయిష్టంగా, మళ్ళీ ఒక రోజు మనకి ఇష్టం ఉన్నప్పుడు నచ్చితే వస్తాం, నచ్చకపోతే ఆగిపోతాం. నచ్చితే మాట్లాడతాం, నచ్చకపోతే మాట్లాడడం. అంతేనా? నచ్చితే ప్రేమిస్తాం, నచ్చకపోతే ప్రేమను ఆపేస్తాం. అంతేనా? నచ్చినప్పుడు సూపర్ అంటాం, నచ్చకపోతే వేస్ట్ అంటాం కదా. అలా కాదండి, మన జీవితాలు ప్రతిరోజు ఒకేలాగా ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒకే జీవితాలు. ఆమేన్. ఒకే జీవితాలు, అది కూడా ఆత్మతో నింపబడిన జీవితాలుగా ప్రతిరోజు ఆ జీవితాలతో ప్రభుని మనం మహిమపరచుదుము గాక. హల్లెలూయా. మనం తగ్గితే ఆత్మ పని చేస్తుంది. చెప్పండి, ఏంటండి ఈ మాట? ఎంతమందికి నచ్చింది? మనము తగ్గితే మనలో ఏం పని చేస్తుంది? చెప్పండి. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? మనం తగ్గడం ఏంటి? అసలు మనం ఎందుకు తగ్గాల? ఎందుకు తగ్గాల? అస్సలు తగ్గం. మనలో ఆత్మ ఎప్పుడు పనిచేస్తుంది అంటే మనం తగ్గితే పనిచేస్తుంది. చెప్పండి, తగ్గడం అంటే? చెప్పండి, తగ్గడం అంటే దేంట్లో తగ్గాలి? ఒక్కొక్కటి చెప్పండి. నాకు కరెక్ట్ ఆన్సర్ కావాలి. తగ్గడం అంటే దేంట్లో తగ్గాలి? దేవుని ఆత్మ ఎంతమందిలో పని చేయాలి అని అనుకుంటున్నారు? పని చేయాలంటే నేను ఒక మాట చెప్తున్నాను, వినండి. మనం తగ్గితే దేవుని ఆత్మ పనిచేస్తుంది. మనం తగ్గితే దేవుని ఆత్మ పనిచేస్తుంది అంటే దానికి అర్థం మనం తగ్గాలి. తగ్గడం ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గితే ఆత్మ పనిచేస్తుంది. నీలో ఎక్కడ ఎప్పుడు అంటే నీలో ఏమి తగ్గాలో నీకు బాగా తెలుసు. అవునా? చాలామందికి కోపం ఎక్కువగా ఉంటుందండి.
ప్రభు అన్నారు తగ్గు నాన్న, నువ్వు తగ్గితే నేను పని చేస్తా. చెప్పు ఏంటి? దేవుడు పని చేయాలంటే తగ్గు. నువ్వు తగ్గకుండా నేను పని చేయాలంటే కష్టం. అర్థమవుతుందా? నువ్వు తగ్గు, ఆత్మ పని చేస్తుంది. ఇంకా చాలా మందికి గర్వం ఎక్కువగా ఉంటుంది. అసలు ఇంకా మామూలుగా ఉండదండి. అసలు వాళ్ళతో మాట్లాడితే ఎందుకు మాట్లాడాంరా బాబు అనిపించే విధంగా ఉంటుంది. అసలు వేరేలాగా ఉంటుంది. అవునా? చాలా భయంకరమైన గర్వం. అది డబ్బును చూసుకోనో, లేకపోతే అందాన్ని చూసుకోనో, లేకపోతే ఇంకా ఏదైనా స్టేటస్ని చూసుకోనో, ఇంకో పొలాలను చూసుకోనో, లేకపోతే ఇంకా ఏదో చాలా మందికి ఉంటుందండి. ప్రభు అంటున్నారు, బాబు నేను పని చేయాలంటే నీకు ఎక్కడెక్కడెక్కడెక్కడైతే చుక్కలు ఉన్నాయి చూడండి, తగ్గు, దించు, మొత్తం అంతా కూడా తగ్గిపోవాలి యేసునామంలో. నీవు దేనిలో తగ్గుతేనే, అంటే నీకున్న బలహీనతలో నువ్వు తగ్గితే దేవుని ఆత్మ పనిచేస్తుంది. ఆమెన్ చెప్పండి, ఆమెన్. ఆయన ఆత్మ పని చేయాలంటే మనలో ఉన్నవన్నీ కూడా అణచివేయబడాలి యేసునామంలో. పొలం వేసేటప్పుడు పొలంలో మంచి మంచి పంట రావాలంటే ఏం చేస్తాం చెప్పండి? చెట్లు వేసిన విత్తనాలు చెట్లు వస్తాయి. వచ్చిన తర్వాత అది మెల్లమెల్లగా ఎదుగుతున్న సమయంలో వాటితో పాటు కొన్ని వస్తాయండి. అవి బాగా వేసినవన్నీ మొక్కలు కూడా మంచిగా ఫలించి పండ్లు ఇవ్వాలి. చెట్లు అంటే ఆ చెట్లు ఫలించాలంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఎవరు చెప్పండి ఏం చేస్తారు? కలుపు మొక్కల్ని పీకేస్తాం. అవునా? తుంచేస్తాం. అవునా కదా? తీసేస్తాం, తుంచేస్తాం. లేకపోతే వాటిని లేకపోతే మందు పెట్టి ఏం చేస్తామంటే, కలుపు మందు ఉంటుంది. ఆ మందుతో ఏం చేస్తామంటే స్ప్రే చేస్తే కలుపు అంతా కూడా చచ్చిపోతుంది యేసునామంలో. అవునా కదా? ఎస్, మనలో కూడా చచ్చిపోవాలి ఆ కలుపు అంతా యేసునామంలో. అది చచ్చిపోతే తప్ప, అది తగ్గితే తప్ప ప్రభు ఆత్మ పని చెయ్యదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. స్ప్రే చేసి చచ్చిపోతాయి కదా, అవునా? ఎట్లా చచ్చిపోతాయండి? కష్టమండి. కొద్దిమంది కొన్ని సంవత్సరాల తరబడి మోస్తూ ఉంటారు వాటిని. అవునా కదా? అస్సలు పోదండి, ఉంటుంది. కొన్ని వర్గాల వారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు కొద్దిమంది. అవునా? ఎంతమందికి అర్థమైంది? వాడు ఎంత వేస్ట్ గాడైనా కులం ఏమే ఆ టైంకి పలానా తెలుసు కథం అతికిపోతారు. ఏమైపోతారండి? అసలు మామూలు అటాచ్మెంట్ కాదు, అతికిపోతారు, కలిసిపోతారు. వాడు చెడ్డోడన్నా పర్లేదు కానీ వాడు మంచోడని చెప్తాడు. ఎందుకు చెప్పండి? మా కులం అండి, మావోడండి. అరే వాడు కరెక్ట్ కాదురా, అయినా పర్లేదు, నేను వాడి వైపే ఉంటా. చెప్పండి, అయినా పర్లేదు, నాకు వాడే కావాలి, అయినా పర్లేదు. అర్థమవుతుందా? ఆ అహం ఉంది చూడండి, అది తగ్గాలి యేసునామంలో. అది తగ్గితే ప్రభు ఏమంటున్నారు? నేను పనిచేస్తా, నా ఆత్మ పనిచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా ఏ విషయంలో అయితే బలహీనతలు ఉన్నాయో ఆ విషయాల్లో మనం తగ్గితే ప్రభు కార్యము మన ఎడల జరుగుతుందండి. ఆమెన్. ఇది ఒక్క రోజుతో పోయేది కాదు. చెప్పండి, ఇది ఒక్క రోజుతో పోయేది కాదు. దేవుని ఆత్మతో మనము నిండుకున్న జీవితాలుగా ఉండాలి అంటే, నింపబడిన జీవితాలుగా ఉండాలంటే ఒక్కరోజు తీసుకునే తీర్మానం కాదు, ఒక్కరోజు జీవితాన్ని దేవుని చేతులకు అప్పగిస్తే కాదు, లేకపోతే సంవత్సరంలో ఒక్కరోజు ఒక సంవత్సరం దేవునికి అప్పగిస్తే కాదు. ఇది జీవితాంతము ప్రతిరోజు కూడా మనము మన జీవితాలను ప్రభుకి అప్పచెప్పితే తప్ప, ఆమేన్, అప్పగిస్తే తప్ప ఆ పరిశుద్ధాత్మతో మనం నిండుకొని ముందుకు సాగగలుగుతామండి. ఆమేన్. ఆమేన్ చెప్దామా? తగ్గుదాం, అన్ని విషయాలు తగ్గుదాం. అప్పుడు దేవుని ఆత్మ మన పైన నిండుగా కుమ్మరించబడుతుంది. ఆమేన్, ఆమేన్. ఆయన ఆత్మ మన పైన పని చేస్తుంది యేసు నామంలో. అందుకే నా దేవుడు అంటున్నారు, ప్రతిరోజు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఈ లక్షణాలు కనిపిస్తాయంట వారిలో, దేవుని ఆత్మతో నింపబడిన వారు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దయచేసి అందరం లేచి నిలబడదామా? ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో
అడగండి, దేవా నీ ఆత్మతో నిండిన జీవితముగా నా జీవితం ఉండాలయ్యా. ప్రతిరోజు కూడా అడగండి, దేవా నీ ఆత్మతో నింపబడిన జీవితంగా నా జీవితం ఉండాలయ్యా. సహాయము చేయండి అయ్యా, సహాయము చేయండి అయ్యా. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో చాలా అద్భుతకరమైన మాటను మనం అక్కడ చూడగలుగుతాం బ్రదర్. యోహాను సువార్త 3:30వ వచనం, 3వ అధ్యాయం 30వ వచనం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఎవరికి? మనం తగ్గాలి. ఎవరి నామాన్ని హెచ్చింపు చేయాలి? యేసయ్య నామాన్ని. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? మనం తగ్గిపోవాలి యేసు నామములో. మనం తగ్గిపోవాలి. చాలా మంది అనుకుంటారు నేను దేవుని కన్నా గొప్పవాడిని అనుకునే వాళ్ళు ఉన్నారు. తగ్గండి. తగ్గితే జీవితంలో ప్రభు నీ పట్ల కార్యం చేస్తారు. ఆయన నీ యందు పని చేస్తారు, నీతో ఉంటారు, నీకు సహాయకుడుగా ఉంటారు, నేను నడిపిస్తారు అద్భుతకరంగా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, దేవుని ఆత్మ ప్రతిరోజు మనల్ని ఆవరించును గాక. దేవుని ఆత్మతో ప్రతిరోజు మనం నిండుకొని ఉందుము గాక, నిండుకొని ఉందుము గాక. అందరు తలపైన చేతులు పెడదామా, లేచి నిలబడదామా? చెప్పండి, దేవుని ఆత్మతో ప్రతిరోజు మనం నిండుకొని ఉందుము గాక. ప్రతిరోజు నిండుకొని ఉందుము గాక. ప్రతిరోజు దేవా నీ ఆత్మతో నింపబడాలి అయ్యా. ప్రతిరోజు నీ ఆత్మతో నింపబడాలయ్యా. ప్రతిరోజు నీ ఆత్మతో నింపబడాలి స్వామి. ప్రతిరోజు నీ ఆత్మ నా పైన ఉంచండి. ప్రతిరోజు ప్రభా నీ ఆత్మతో ప్రభా నా జీవితం వర్ధిల్లింపబడాలి స్వామి. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి. ప్రార్థించండి. ఒక్కరోజు కాదండి, ఈ తీర్మానం ప్రతిరోజు దేవునితో ఉండాలి. ఎందాక దేవుని బాధ పెడతాం, దేవుని ఆత్మను దుఃఖపరుస్తాం. దేవుని ఆత్మ మనలో పని చేయాలంటే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గిపోదామండి. ఏ బలహీనతలు ఉన్నాయో వాటిని ప్రతిరోజు కూడా దేవుని చేతులకు అప్పగిద్దాం. ప్రతిరోజు దేవా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా, పరిశుద్ధతతో నింపయ్యా. నాలో నీ ఆత్మ ప్రవాహము ఎల్లప్పటికీ ఉండాలయ్యా. నీ ఆత్మ చేత నన్ను నింపయ్యా, నన్ను తాకండి అయ్యా, నన్ను ప్రతిరోజు దర్శించండి అయ్యా. ప్రార్థించండి. దేవుణ్ణి అడగండి, దేవా మీకే స్తోత్రం. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. అడగండి, పరిపూర్ణమైన వాడా నీ పరిపూర్ణతతో నన్ను నింపయ్యా, నీ పరిపూర్ణతతో నన్ను నింపయ్యా. ఎవ్వరు కూడా ఈ పాట పాడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రార్థించండి. అంతే. నీ ఆత్మతో నింపండి అయ్యా, నీ ఆత్మతో నింపయ్యా. నీ ఆత్మ నా పైన నిండుగా ఉంచయ్యా. జీవితమంతా కూడా నా జీవితమంతా నీ ఆత్మతో నిండిన జీవితముగా నా జీవితం ఉండాలయ్యా. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి ప్రభా. స్తోత్రం రాజా, స్తోత్రం ప్రభా. మీకే స్తోత్రం, మీకే మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఓ పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, ఓ పరిపూర్ణమైన వాడా, ఓ పరిపూర్ణమైన వాడా, ఓ పరిపూర్ణమైన వాడా, ఓ పరిపూర్ణమైన వాడా. ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతామా? ఎవరు కూడా మౌనంగా ఉంచుకోండి. ఏ విషయంలో పొరపాట్లు ఉన్నాయో, ఏ విషయంలో
ఏ విషయంలో దేవునికి ఇష్టము లేని జీవితాన్ని జీవిస్తున్నామో ఆ విషయాల్లో అడుగుదామండి. ప్రార్థన పూర్వకంగా ఉందాం, ప్రార్థన చేద్దాం, అడగండి. ప్రతిరోజు నీ ఆత్మతో నేను నింపబడాలయ్యా. ప్రతిరోజు నీ ఆత్మ అయ్యా నాలో ఉండాలయ్యా. నా జీవితాన్ని మార్చయ్యా, నా మాట తీరును మార్చయ్యా, నా ప్రవక్తనని మార్చయ్యా అయ్యా, నా లక్షణాలన్నింటినీ కూడా మార్చయ్యా. సహాయం చేయండి. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా. ప్రార్థించండి. ఎంతగా ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తారో, ఎంతగా మొరపెడతారో మీ ఆత్మీయ జీవితం కొరకు అంతగా మొరపెట్టండి. దేవా, ప్రతిరోజు నీ ఆత్మతో నేను నింపబడాలయ్యా. ప్రతిరోజు అయ్యా పరిశుద్ధితో నేను ఉండాలయ్యా. సహాయము చేయండి. పరిపూర్ణమైన వాడా, నా జీవితాన్ని పరిపూర్ణంగా మార్చమని అడుగుదాం. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. దేవా, సహాయము చేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా, తాకండి అయ్యా. మా మాటలు, మా పనులు, మా చేతలు, మా క్రియలు ఏవి కూడా నీకు అయిష్టమైనవిగా ఉండద్దయ్యా. ప్రతిరోజు కూడా మేము పరిశుద్ధంగా జీవించాలి. ఆత్మతో నింపబడిన జీవితాలుగా మా జీవితాలు ఉండాలయ్యా. నీతో లోతైన బంధము కలిగిన జీవితాలుగా, లోతైన సంబంధము కలిగిన జీవితాలుగా, బ్రతుకులుగా మా జీవితాలు ఉండాలి ప్రభు. సరిచేయండి ప్రభు, సరిచేయండి అయ్యా. నీ ప్రేమ మా ప్రభా, ఇదిగోండి మీ ప్రేమనే మాలో ప్రవహించాలి అయ్యా. సమాధానముతో ప్రతిరోజు నింపబడాలయ్యా. నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేమయ్యా. సహాయము చేయండి స్వామి. నీదు తలపై ఉన్న అభిషేకం అధికముగా సువాసన ఇచ్చుచున్నది. నీదు తలపై ఉన్న అభిషేకం అధికముగా సువాసన వీచుచున్నది. నీదు ప్రేమ చేతులే ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చేతులే ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చూపులు నాకు చాలు, నీదు ప్రేమ చూపులు నాకు చాలు. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ప్రతి ఒక్కరం దేవా, నీ కృప నా నుంచి తొలగిపోకూడదయ్యా. నీ ఆత్మ నా మీద నుంచి తొలగిపోకూడదయ్యా ప్రభా. ఇదిగో నీ కృప అయ్యా, నీ కృప నా పైన ఉంచి తొలగిపోకూడదయ్యా. నీ ఆత్మతో నన్ను నింపయ్యా. నీ ఆత్మ నాలో ప్రవహించాలయ్యా. నీ ఆత్మతో నేను నింపబడాలయ్యా. ఒకరోజు కాదయ్యా, ప్రతిరోజు మా జీవితాలను నీకు అప్పగించుకునే జీవితాలుగా ఉండాలయ్యా. నీ ఆత్మ బలముతో నన్ను తాకయ్యా. నీ ఆత్మ బలము నాలో నింపండయ్యా. నీ ఆత్మ బలము నాలో పని చేయాలి ప్రభువా. నీ ఆత్మ నాలో ప్రతిరోజు పని చేయాలి. అందుకని అడుగుదాం, ఓ పరిపూర్ణమైన వాడా, ఓ పరిపూర్ణమైన వాడా, నీ పరిపూర్ణతతో నన్ను నింపయ్యా, నన్ను తాకండి అయ్యా, నన్ను సరిచేయండి అయ్యా,
నన్ను బాగు చేయండి అయ్యా, సహాయము చేయండి రాజా. ఆమేన్. ఓ పరిపూర్ణమైన వాడా, రెండు చేతులు పైకెత్తి, ఓ పరిపూర్ణమైన వాడా, ఓ పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, ఓ పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, ఓ పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా. అందరము పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా పిలుద్దాం. పరిపూర్ణమైన వాడా, నీ పరిపూర్ణతతో నన్ను నింపండి అయ్యా, నీ పరిపూర్ణతతో నన్ను నింపండి అయ్యా. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుదామండి. అప్పుడే ఆయన ఆత్మ పని చేస్తుంది మనలో. ఆయన ఆత్మ పని చేయాలంటే ఏ వ్యతిరేకత ఉన్నా, ఏ బలహీనతతో నీవున్నా తగ్గిపోయేస్తున్నామంలో మనం తగ్గితే తప్ప దేవుని ఆత్మ మనలో పని చేయదండి. ఆయన ప్రవాహము మనలో పని చేయదు. ప్రియ సహోదర సహోదరి, నీ పరిపూర్ణత నాకు కావాలయ్యా. యేసయ్యా సహాయం చేయండి అయ్యా. నిన్ను దుఃఖపరిచే కుమారుడిగా నేను ఉండద్దయ్యా, దుఃఖపరిచే కుమార్తెగా ఉండద్దయ్యా. సహాయము చేయండి అయ్యా. ప్రతిరోజు మిమ్మల్ని సంతోషపెట్టే జీవితముగా మా జీవితం ఉండాలి. ఆత్మతో నిండిన జీవితముగా మా జీవితం ఉండాలయ్యా. ఆత్మతో నింపబడిన జీవితముగా మా జీవితం ఉండాలయ్యా. మా జీవితాలు సాధారణమైన జీవితాలుగా ఉండడానికి వీల్లేదు. సాధారణకరమైన జీవితాలుగా, లోకంలో ఉన్న వారిగా మా జీవితాలు ఉండద్దయ్యా. ఒక విశేషకరమైన జీవితాలుగా, నీవిచ్చిన జీవితాలుగా అయ్యా. చివరి వరకు ఆ సాక్ష్యము ప్రభ మేము సంపాదించుకోవాలయ్యా. చివరి వరకు మీరు ఇచ్చిన ఆత్మను అయ్యా అలాగనే అయ్యా మాలో అయ్యా మేము అయ్యా నింపుకొని అయ్యా ఆత్మతో నిండుకున్న జీవితాలుగా మా జీవితాలు ఉండాలయ్యా. సాక్షికరమైన బ్రతుకును దయచేయండి అయ్యా. సాక్షికరమైన జీవితాలతో మేము వర్ధలింపబడదుము గాక. సహాయము చేయండి ప్రభా, సహాయము చేయండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితాలను మీరు మార్చండి అయ్యా, బ్రతుకులను మార్చండి అయ్యా. ప్రతిరోజు అయ్యా ప్రతి ఒక్కరి జీవితం మీకు అంకితం చేయాలయ్యా. అప్పగించుకునే జీవితాలకు మా జీవితాలు ఉండాలయ్యా. సహాయము చేయండి అయ్యా. నీ బిడ్డలు అడుగుతూ ఉండగా ప్రతి విషయంలో కృప చూపించయ్యా. నీ బిడ్డలు అడుగుతుండగా ప్రతి అయ్యా వ్యతిరేకతను మీరు కొట్టివేయండి అయ్యా. సహాయము చేయండి అయ్యా. కృప చూపించండి అయ్యా. నీ ఆత్మతో నింపండి అయ్యా, ఆత్మతో నింపండి అయ్యా. ప్రతిరోజు నీ ఆత్మతో నింపబడిన జీవితాలు కావాలయ్యా. నింపండి ప్రభ, నింపండి ప్రభ, దర్శించండి ప్రభ, తాకండి ప్రభ. సహాయము చేయండి అయ్యా. మా మాటలు మారిపోవాలి, మా చేతలు మారిపోవాలి, మా జీవితాలు మారిపోవాలి. నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిది కూడా మారిపోవాలి యేసు నామములో. సహాయం చేయండి ప్రభ, దర్శించండి అయ్యా. ప్రతిరోజు సంతోషపెట్టే కుమార్తెగా నేను ఉండాలయ్యా. నీ కృపతో నన్ను నింపయ్యా. అయ్యా నీ కృపతో నన్ను నింపండి అయ్యా. నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాలయ్యా. సహాయం చేయండి నాన్న, సహాయం చేయండి అయ్యా. మమ్మల్ని దాటిపోకయ్యా. నీ ఆత్మతో నింపయ్యా. నీ ఆత్మ మా మీద నుంచి తొలగిపోకూడదయ్యా. నీ కృప మా నుంచి తొలగిపోకూడదయ్యా. నీ ఆశీర్వాదాలు మా నుంచి తొలగిపోకూడదయ్యా. సహాయం చేయండి అయ్యా. నిండుగా ఆశీర్వదించండి, తాకండి, అద్భుతము జరిగించండి, సరిచేయండి, కృప చూపించండి. నీ మహిమతో నింపండి అయ్యా. నింపండి స్వామి. ఓ జీసస్ తండ్రి మీకే స్తోత్రం. ప్రార్థిద్దాం ప్రతి ఒక్కరు. తాకండి ప్రభా, తాకండి ప్రభా. చక్కగా మాతో మాట్లాడావయ్యా, దర్శించవయ్యా. నీ మాటల ద్వారా మా అందరినీ ప్రభా అయ్యా సరి చేస్తున్నందుకు స్తోత్రమయ్యా. ఎక్కడ కూడా అయ్యా నీ ఆత్మ లేని వారిగా మేము ఉండకూడదు, నీ ఆత్మ లేని వారిగా మేము మాట్లాడకూడదు. ఎక్కడ కూడా నీ ఆత్మ లేని వారిగా మేము పని చేయకూడదు ప్రభా. ఎక్కడ కూడా నీ ఆత్మ లేని వారిగా అయ్యా మేము ప్రవర్తించకూడదు అయ్యా. నీ ఆత్మ కలిగిన వారిగా మా జీవితాలు ప్రతిరోజు ఉండాలి ప్రభా. ఆత్మతో నింపయ్యా, ఆత్మతో నింపయ్యా. నీ ఆత్మ లేని వారిగా ఎక్కడ కూడా మేము జీవించకూడదు ప్రభా. నీ ఆత్మ లేని వారిగా మేము ఏ స్థలంలో ఉండకూడదయ్యా. నీ ఆత్మ లేని వారిగా అయ్యా మీ ముందు మేము నిలబడకూడదు ప్రభా.
సహాయము చేయండి ప్రభా, సహాయము చేయండి ప్రభా. కృప చూపించండి అయ్యా. మా తలంపులు అయ్యా, మా తపన, మా ఆశ, మా కోరికలు, మా మాటలు, మా ప్రవర్తన అయ్యా అంతా కూడా మారిపోవాలయ్యా, అంతా కూడా మారిపోవాలయ్యా, అంతా కూడా మారిపోవాలయ్యా. అయ్యా అయ్యా నీ ఆత్మతో నింపండి అయ్యా, నీ ఆత్మతో నింపండి అయ్యా. ఆత్మ లేని వారిగా మేము ఎన్నడూ కూడా ఉండద్దు ప్రభా. సహాయము చేయండి అయ్యా, కృప చూపించండి అయ్యా. బిడ్డలు ఏదైతే అడుగుతున్నారో వాటి విషయంలో కృప చూపించండి. నీ ఆత్మతో నిండిన జీవితాలుగా మా జీవితాలు ఉండునుగాక, ఆత్మతో నింపబడిన జీవితాలుగా మా జీవితాలు ఉండునుగాక. ఖాళీ జీవితాలుగా, సాక్ష్యం లేని జీవితాలుగా మా జీవితాలు ఎన్నడూ కూడా ఉండకూడదు స్వామి. సహాయము చేయండి, బలపరచండి, స్థిరపరచండి, బాగు చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో నింపబడిన జీవితాలుగా మన జీవితాలు ఉండునుగాక, ఆత్మతో నింపబడిన జీవితాలుగా మన జీవితాలు ఉండునుగాక, ఆత్మతో నింపబడిన జీవితాలుగా మన జీవితాలు ఉండునుగాక. ప్రతిరోజు ఆత్మతో నింపబడిన జీవితాలుగా మన జీవితాలు ఉండునుగాక. ఆత్మలేని మాటలు, ఆత్మలేని జీవితాలుగా, ఆత్మలేని బ్రతుకులుగా, ఆత్మలేని వ్యవహారాలు చేస్తూ మన జీవితాలు దేవునికి ఎప్పుడు కూడా బాధాకరమైన జీవితాలుగా, వ్యతిరేకమైన జీవితాలుగా ఉండకూడదు యేసు నామములో. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.